హలో ఐడియా స్టూడెంట్స్ 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే కాసేపటి క్రితమే 10th క్లాస్ ఎగ్జామ్ టైం టేబుల్ రిలీజ్ అయింది. సో కాబట్టి మీరు పరీక్షలు ప్రిపేర్ అవ్వడానికి సమయం ఆసన్నమైంది. సో ఒకసారి టైం టేబుల్ వివరాలు క్లియర్ చూద్దాం. మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే 18/3/2024 మార్చి 18న స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్. టైమింగ్స్ వచ్చేసి 9:30 to 12:30. సో ఆ పేపర్ కోడ్స్ ఇచ్చాడు. ఆ పేపర్ కోడ్స్ మీకు అవసరం లేదు. అండ్ దానితో పాటు ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ 1 కంపోజిట్ కోర్స్ 9:30 AM to 12:50 AM. సో రెగ్యులర్ ప్లస్ ఒకేషనల్ రెండు కల్పించాడు. 18th నేమో ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. 19th 3rd 2024 సెకండ్ లాంగ్వేజ్ 9:30 AM to 12:30 PM. అదేవిధంగా థర్డ్ లాంగ్వేజ్ 21/3/2024 థర్స్డే థర్డ్ లాంగ్వేజ్ 9:30 AM to 12:30 PM. సో పేపర్ కోడ్స్ వచ్చి 13E and 14E. అండ్ 23/3/24 మ్యాథమెటిక్స్ 9:30 AM to 12:30 PM. సో పేపర్ కోడ్స్ ఇక్కడ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ 26/3/2024 23rd మ్యాథమెటిక్స్ ఉంటే 26న సైన్స్ ఉంది. ఈసారి గొప్ప విషయం ఏంటంటే మీకు లాస్ట్ ఇయర్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ ఒకటే పేపర్ ఉండేది. ఇప్పుడు మాత్రం సైన్స్ ఫిజికల్ సైన్స్ పేపర్ ఒక పేపర్ ఉంది అండ్ బయాలజికల్ సైన్స్ అనేది ఇంకో పేపర్ ఉంది. అవి రెండు కూడా వేరే రోజులు ఇచ్చాడు. ఇది చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యే విషయం విద్యార్థులకి. సో కాబట్టి మీకు 26/3/24 సైన్స్ పార్ట్ 1 ఫిజికల్ సైన్స్ ఉంది. 28/3/24 సైన్స్ లోనే పేపర్ 2 బయాలజికల్ సైన్స్ ఉంది. సో రెండు కూడా 9:30 AM to 11 వరకు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 30th సోషల్ స్టడీస్ 9:30 AM to 12:30 PM. సో మొత్తం మీద మీకు ఈసారి ఎన్ని పేపర్స్ ఉన్నాయి చూసుకుని జాగ్రత్తగా. 1 2 3 4 5 6 7. సో టోటల్గా మనకి 7 పేపర్స్ వచ్చేస్తాయి. సో ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ ఎవరైతే 10th అవుతున్నారో వాళ్ళందరికీ. సో దాంతోపాటు ఇంకా సో మీకు ఏదైతే వొకేషనల్ కోర్స్ రిమైనింగ్ కోర్సెస్ ఓపెన్ స్ట్రెంత్ ఉన్నారో వాళ్ళకి 1st April 2024 2nd 4 2024 ఉన్నాయి. సో అవి వొకేషనల్ సంబంధించి. సో ఇంకో విషయం ఏంటంటే మీకు కొన్ని రూల్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ జాగ్రత్తగా. నోట్ చూడండి జాగ్రత్తగా. మరి పార్ట్ బి ఎప్పుడు ఇస్తారని మీకు క్లారిటీ కోసం ఇక్కడ ఇచ్చాడు. ద ఆబ్జెక్టివ్ పేపర్ పార్ట్ బి ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ హ్యావ్ టు బి ఆన్సర్డ్ ఇన్ ద లాస్ట్ ఆర్ an hour only. ఆఫ్ an hour only. క్లియర్. సో పార్ట్ బి సంబంధించినటువంటి అన్ని కూడా లాస్ట్ అర్ధ గంటలోనే ఇవ్వడం జరుగుతుంది. ఇది విద్యార్థులందరూ గమనించగలరు. సో ఒక్కోసారి మీ స్కూల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు పార్ట్ ఏ పార్ట్ బి కలిపివచ్చేమో కానీ పబ్లిక్ ఎగ్జామ్ లో మాత్రం ఖచ్చితంగా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే మాత్రమే పార్ట్ బి పేపర్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్, ఆల్ ద అకాడమిక్ కోర్స్ సబ్జెక్ట్స్ పేపర్స్ ఆర్ కామన్ ఫర్ బోత్ ఎస్ఎస్సి అకాడమిక్ కోర్స్ అండ్ ఓఎస్ఎస్సి కోర్స్ క్యాండిడేట్స్. ఎవరైతే మనకి ఈ సబ్జెక్ట్ కోర్సెస్ అవుతున్నారో ఆ పేపర్స్ అనేవి ఇద్దరికి కామన్, ఎస్ఎస్సి వాళ్ళకి అండ్ ఓపెన్ ఎస్ఎస్సి వాళ్ళకి. నెక్స్ట్ థర్డ్ వన్, SSC public examination March 2024 will be conducted strictly as per the above timetable even if the government declares public holiday or general holiday in respect of any dates mentioned above. సో మనకి ఏవైతే SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో అవి సంబంధించిన డేట్స్ ఏవైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఆ గవర్నమెంట్ రోజున హాలిడే ఉన్నా లేకున్నా ఏమున్నా కానీ ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్ జరిగి తీరుతాయి అని చెప్తున్నాడు. అండ్ ఫోర్త్ వన్, the performance of the candidates who answered wrong combination of question papers will be cancelled. Hence, the candidates are instructed to demand the answer right combination question papers only. ఒకే సెంటర్లో వొకేషన్ వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు మిగతా ఎవరైనా సప్లీ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నప్పుడు మీరు రాస్తున్నటువంటి ఎగ్జామ్ సబ్జెక్ట్ యొక్క పేపరు మీదా కాదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలాంటిది కాకపోయినట్లయితే మీరు ఖచ్చితంగా వాళ్ళని తిరిగి అడిగి తీసుకోవాలి. ఆ బాధ్యత మీదే. అక్కడ చూడండి ఏమన్నాడు,
ద పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆన్సర్ రాంగ్ కాంబినేషన్ ఆఫ్ క్వశ్చన్ విల్ బి క్యాన్సిల్. అంటే మీ సబ్జెక్ట్ కాకుండా వేరే పేపర్ ఏదైనా రాసి వేరే వాళ్ళ పేపర్ మీ పేపర్ రాకుండా వేరే వాళ్ళ పేపర్ మీరు రాసినట్లయితే అది ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తారు. అందుకే హెన్స్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు డిమాండ్ ది ఆన్సర్ రైట్ కాంబినేషన్స్ క్వశ్చన్స్ పేపర్ ఓన్లీ. నెక్స్ట్ last one. The performance of the candidates in the examination will be cancelled if the candidates appears in the examination center of the center other than the originally allotted by this office. గవర్నమెంట్ అలాట్ చేసిన సెంటర్స్ లో కాకుండా వేరే సెంటర్ లో ఎక్కడైనా ఎగ్జామ్ రాసినట్లయితే మాస్ కాపింగ్ అని వేరే సెంటర్ లో రాసినట్లయితే ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయబడుతుంది. సో ఇది డియర్ స్టూడెంట్స్ మీకు ఇచ్చినటువంటి అన్ని ఇన్స్ట్రక్షన్స్. సార్ టైం టేబుల్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లేస్ అవుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో చాలా 10th క్లాస్ సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ చూసి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ గాయ్స్.